రైట్ చెప్పండి. నేను సైకిల్నే ఉంటాను. 17 years అవుతుంది మాకు. ఇప్పుడు దాకా కూడా అసలు రేషన్ కార్డు అనేది దేనిదైనా కానీ ఇష్యూ అయ్యేది కూడా డబ్బు సాటిస్తున్నారని చెప్తున్నారు. మేము నవ్యలో ఉంటాము, అక్కడికి వెళ్ళి సౌండ్ రాదు మాకు. సో ఇక్కడికి వచ్చి అడుగుతా ఏమంటున్నారు, రేపు రాలేదు, మాకు రాలేదు, మా గవర్నమెంట్ అప్లై చేయలేదు, ఏం చేయలేదు అనేసి చెప్తున్నారు. ఓకే, మార్నింగ్ అందరు పిల్లలు ఉన్నారు, అందరికీ కూడా స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చి 9 o'clockకి నిలబడ్డానండి. ఇప్పుడు దాకా కూడా దొబ్బడంలో మొత్తం దెబ్బ కూడా తగిలింది, చూడండి మొత్తం దెబ్బ తగిలింది, అలానే పడిపోయాను. నేను తినలేదు, ఏం లేదు. బట్ ఇప్పుడు తెచ్చి ఫామ్స్ ఇస్తే రాయాలా లేదా? రాయనికి రాని వాళ్ళని ఎందుకు పెడతారండి? తను రాయమని చెప్తే నాకు రావట్లేదు చూసుకుంటా, ఇలా ఎంతసేపు అని రాస్తారు? అవును, వాళ్ళకి రాయని అసలు వాళ్ళకి రాయనికి రాకపోతే ఎందుకు రాయాలి, ఎందుకు పెట్టాలి? అక్కడ అవసరం లేదు కదా. 9 o'clock వచ్చి ఇప్పుడు దాకా పిచ్చోలేమా మేము? మార్పించండి మాకు. సార్ 17 years అయింది, మాకు రేషన్ కార్డు లేదు. సో మేము అప్లై చేసాం ఇంతకు ముందు కూడా, అది కూడా రెస్పాన్సిబుల్ రాలేదు. సో ఇప్పుడు సీరియస్లీ కాబట్టి చేస్తున్నాము. దీనిలో దొబ్బుకోవడం, కట్టుకోవడం, రాయడం, ఆయనకు రాయనికి రావట్లేదు, ఏం చేయాలి అప్పుడు చెప్పండి? నడుస్తుందా ఇదంతా? ఏమో అలానే కనిపిస్తుందండి, నామకి వాసనే. ఇప్పుడు ఇక్కడ షాప్ ఓపెన్ ఉంది, జిరాక్స్ షాప్. సో అది క్లోజ్ చేయించారు. ఓకే, అది వాళ్ళ ఇష్టం, మాకు అవసరం లేదు. వేరే షాప్లో వెళ్ళి తెచ్చుకుంటే ఏమంటున్నారు, వాళ్ళ మీద కేసు పెట్టారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము ఇయ్యాము, మా మీద కేసు పెట్టారు పోలీసులు అనేసి వాళ్ళు అంటున్నారు. ఫామ్స్ ఇస్తున్నారు అనేసి ఏమో మరి పోలీసులు పెట్టారంటే అది చెప్పండి తప్ప? రేషన్ కార్డు ఇచ్చినాము, దానికి ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి కదా, వాళ్ళు ఏమి ఇస్తలేరు. ఖాళీ తీసుకొచ్చి చెత్తపట్లే పడేస్తున్నారు, ఏమి ఇస్తలేరు. అంతే, మనకేమైనా ప్రూఫ్ కావాలి కదా, వాళ్ళు ఏమి ఇస్తలేరు. ఏమి ఇస్తలేరు, మనం ఇచ్చింది ప్రూఫ్ ఏమైనా కావాలి కదా, ఏమి ఇస్తలేరు. అంతే సార్. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా సార్, గ్రామాల ప్రజలు అమాయకులు, వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ రేషన్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు రేషన్ కార్డు తీసుకున్నారు సార్. ఇప్పుడు ఈ ఫామ్స్ తీసుకుంటారు, ఈ ఫామ్స్ తీసుకొని ఈ ఫామ్స్ ఎక్కడ పడతారో మాకు తెలుసు, చెత్తపుట్లో పడేస్తారు. ఇంకోటి మళ్ళీ ఇప్పుడు తర్వాత ఇంట్లో కొన్ని మిస్టేక్ రాస్తారు, మిస్టేక్ రాసినా మళ్ళీ వెరిఫికేషన్ మళ్ళీ తిరగాలి. అప్పుడు ఎందుకు తిరగాలంటే మా రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు చెయ్యరు, సరిగా చెయ్యరు. తర్వాత ఎవరైతే బినామీ ఉంటారో, అంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారో, వాళ్ళ ఎవరైతే ఊర్లో వాళ్ళ పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళని పట్టుకొని చేస్తే మేము మళ్ళీ ఓట్లు వేయాలి వాళ్ళకు. ఈ రేషన్ కార్డు ఇప్పుడు చేస్తారు కదా, ఇదంతా డమ్మీ. ఎట్లా డమ్మీ చెప్పున్నా, ఇట్లా చూపించి చేస్తామని చెప్పేసి ఓట్లు వేసుకోవడం ఒక 10% చేస్తారు, 10% మాత్రమే చేస్తారు. 90% ఎందుకు ఎవరు చేస్తారు తెలుసా? తర్వాత తింపుకుంటారు. వార్డు వైజ్ ఉంటాయా, ఆ వార్డు వైజు నాకు నా దగ్గర 10 ఓట్లు ఉంటాయి. తమ్ముడు నీకు రేషన్ కార్డు వచ్చింది, నేను ఒక లీడర్ ఉంటా. తమ్ముడు నీకు రేషన్ కార్డు వచ్చిందంటే రాలేదు సార్, నేను చెప్పిస్తా, ఓట్లు నాకే కావాలి. అప్పుడు ఓట్లు ఎవరికి వేయాలి? కాంగ్రెస్కి ఇస్తాం. ఇప్పుడు ఇది జరిగేది అదే. అస్సలు నిజమైన పాయింట్ ఏంటంటే 10% మాత్రమే రేషన్ కార్డులు అవుతాయి, 90% అవ్వవు. ఆ 90% ఎప్పుడైతాయి? వార్డు ఉంటాయా, ఆ వార్డులో పెద్ద పెద్ద లీడర్ ఉంటారా, ఆ లీడర్లు చేసిస్తారు. ఆ లీడర్లు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఆ లీడర్ చేయాలంటే వాళ్ళు ఓట్లు వేయాలి. ఓట్లు ఎవరికి వేయాలి? కాంగ్రెస్ పార్టీకి వేయాలి. ఇది మాత్రం జరిగేది ఇదే. ఇప్పుడు మొన్న ప్రజాపాలన రాశారు, చేయూత పెన్షను, ఉచిత గ్యాస్ పైసలు ఎవరికి వస్తుంది చెప్పమంటారు. ఇప్పుడు తీసుకున్నట్లా చూపెట్టమను, ఒక 10% చూపెట్టమను. 90% ప్రజలు ఎవరికి వస్తున్నాయి సార్? ఇది ఊకే టీవీలో చూపించడము, చెప్పుకోవడం తప్ప ఏం రావు సార్, ఏది రాదు. ప్రజలను చాలా మభ్య పెడుతుండు. నేను కాంగ్రెస్ పార్టీ, నేనే మారు నీలమ్మ జెండా మోసిన. నాకు ఇప్పటి వరకు నాది ఇక్కడ జైరాబాద్ కాన్స్టిట్యున్సీ, నాది ఇక్కడ కాదు. నాకు రేషన్ కార్డు లేక నాకు 10 సంవత్సరాలు. కేసీఆర్ ఉన్నప్పుడు నేను కేసీఆర్కి అపోజిటే, కానీ నాకు కేసీఆర్ చేసిండు. కానీ నాకు ఇప్పటి వరకు నాకు 3 పిల్లలు, నాకు బియ్యం రావట్లేదు. వాళ్ళు అప్పుడు వీళ్ళకి ఎట్లా కలుస్తాం సార్? మేము ఇప్పుడు మీటింగ్ పెట్టి వీళ్ళకి ఎట్లా కలుస్తాం? మాకు ఇక్కడ కాన్స్టిట్యూన్స్ కాదు, మా జైరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఏడైనా ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నది, ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నది. ఇది ఒకటి ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ స్టార్ ఒక సినిమా వచ్చింది అనుకో, ఎట్లా ప్రేమ వస్తుంది, ఇది అంతే. ఇప్పుడు మొన్న సంక్రాంతికి వస్తున్నాం, ప్రేమ ఒక బుడ్డోడు, ఇదంతే, ఏం లేదు ఇక్కడ. 10% రేషన్ కార్డులు అవుతాయి, అది వాళ్ళకి తెలుసు ఎవరు చేయాలనో. ఇదంతా ఎవరైతే రారో వాళ్ళకి ఓట్లు కావాలి అంతే సార్, ఏం లేదు. ఓట్ల కోసం జరుగుతున్నది.